మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మా సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీకి కొంతమంది మాదిగలను మభ్యపెట్టేందుకు మాదిగలంతా బీజేపీకే ఓట్లు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి మేము ఒక 2-3 ప్రశ్నలు ఇస్తా ఉన్నాం. మీకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పేరు ఎంఎస్పీ పార్టీ, మహాజన సోషలిస్టు పార్టీ. మరి ఆ పార్టీ నుంచి ఎంతమందికి మాదిగలకు బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు, ఎంపీలను చేస్తారు. సరే, గెలుపు ఓటములు అనేవి సహజం, అది ఎవరేం చెప్పలేము. కానీ కనీసం వారిని మాదిగలను మీ పార్టీ తరఫున ఎందుకు టికెట్లు ఇచ్చి నిలబెట్టలేకపోతా ఉన్నారు? ఈరోజు కృష్ణమాదిగన్న గారు, మీరు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమ చరిత్ర గల వ్యక్తులు. మీ మూలంగా నేను మాదిగని చెప్పుకునే స్థాయికి మేము వెళ్ళాం. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కానీ ఈరోజు ఒక మనువాద పార్టీ, ఒక మతతత్వ పార్టీ మీరు మద్దతు ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల లోపల అనేక మీటింగ్లు చేశారు. వెంకయ్య నాయుడు గారిని పిలిచారు, మన పెద్ద పెద్ద కేంద్ర మంత్రులను పిలిచారు. మరి అనేక సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేస్తాము, అయిపోయింది, ఇక లాస్ట్ అనే కోణంలోనే మాదిగలను మోసం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారిని పిలిచి లక్షలాది మంది మాదిగల సమక్షం లోపల వర్గీకరణ చేస్తాం, వర్గీకరణకు నేనే పెద్ద దిక్కుగా ఉంటా, నేనే పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి మోడీ గారు మరి చివరికి ఒక కమిటీ పేరు మీద మాదిగలను మోసం చేసిండు, కానీ వర్గీకరణ చేయలేదు. మరి వర్గీకరణ కోసం చెప్పారు. ఆ తరువాత ఉషా కమిషన్ కూడా స్పష్టంగా మాదిగ వర్గాలకు రిజర్వేషన్లు అందట్లేదు, మరి ఎస్సీ వర్గీకరణ బాగుపడతారని రిపోర్ట్ ఇచ్చిన సంగతి మీరందరికీ తెలుసు. మరి ఈరోజు కమిటీల పేరు మీద కాలయాపన చేస్తారు. మరి డైరెక్ట్గా ఉషా కమిషన్ కావచ్చు, లోకూర్ కమిషన్ కావచ్చు, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కావచ్చు, ఇవి తీసుకొని ముంగటున్న ఫైల్ దగ్గర పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ చేస్తే అయిపోయేదాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి వర్గీకరణ చేసేదాన్ని మళ్లీ కమిటీ పేరు చేసి మాదిగలను మోసం చేయడమే బీజేపీ కుట్ర. మరి దీనికి మరి వీళ్ళు ఎట్లా మద్దతు ఇస్తారో మాదిగ జాతికి తెలియకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరికి ఈ మధ్యనే మనకు కళ్ళకు కనిపించినటువంటి రాష్ట్రం మణిపూర్. మరి ఇక్కడ దాడులు దళితులపై ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క పెళ్లి చేసుకుని గుర్రంపై ఊరేగితే ఉత్తరప్రదేశ్లో సచ్చేదాకా కొట్టిన సంగతి మరిచారు. ఇంకో పక్క గుజరాత్లో నీళ్లు తోవులకి పోయేవాళ్ళు ఒక తోటకాడ నీళ్లు తాగితే వివస్త్రాలను చేసి బహిరంగంగా వాళ్ళను ఊరేగింపు చేసిన సంగతి వీళ్ళు మర్చారా? అంతేందుకు మొన్న రాజస్థాన్ లోపల దళిత యువకులు బైక్ పై పోతే ఊరంతా వచ్చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ మనువాదులంతా కలిసి జై శ్రీరామ్ అనుకుంటూ వారి బొక్కలు ఇరిగేదాకా కొట్టిన సంగతి ఈ రోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మాదిగ నాయకులకు తెలియాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి విషయంలో ఇది ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజా రక్షణ కోసం ఒక కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మా మాదిగలంతా ఓట్లేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మాదిగలను కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక రూమ్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని ఇంత నిద్రిస్తున్నామంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ.